నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నారాయణపురంలో వంతెన ప్రారంభించడంతో పాటు రైతుల వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలు లోటుపాట్లు తెలుసుకున్న సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. పట్టణంలో మురుగు కాలువలను పరిశీలించి ముంపునకు కారణమవుతున్న డ్రైనేజీలపై ఆక్రమణలను తొలగించాలని ఆదేశించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ఫిర్యాదుల స్వీకరణ వద్దకు వచ్చి దరఖాస్తులు ఇచ్చి సమస్యలను పరిష్కరించుకోండి. కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ. డిసెంబర్ 1న ఎన్కే గ్రౌండ్స్ లో నిర్వహించే హిందూ సమ్మేళన సభను విజయవంతం చేయాలంటూ పట్టణంలో బైక్ ర్యాలీ చేసిన ఆహ్వాన కమిటీ. వ్యవసాయ కార్యాలయం ప్రాంగణంలో పురుగుమందుల ప్రయోగశాల భవనం ప్రారంభోత్సవం. భూపరీక్షా కేంద్ర భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజుతో కలిసి సోమవారం ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో పర్యటించారు. గ్రామంలో దండు, దారిపొంత ప్రక్కల ధాన్యం రాసులు పడుతున్న రైతుల దగ్గరికి వెళ్లి ధాన్యం కొనుగోలులో ఉన్న ఇబ్బందులను మంత్రి నాదెండ్ల మనోహర్ అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు జరిగిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని రైతులంతా మనోహర్కి సంతోషంతో బదిలిచ్చారు. త్వరలో గోనె సంచుల నాణ్యతను మరింత మెరుగుపరిచే చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు ఏ మిల్లుకు ధాన్యం తరలిస్తున్నారో రైతు సేవా కేంద్రం సిబ్బంది రైతులకు తప్పనిసరి తెలియజేయాలన్నారు. ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు ప్రోద్బలంతో సమకూరిన నిధులతో ఇటీవలే పునర్నిర్మించిన నారాయణపురం ఏలూరు కాలువపై ఉన్న బ్రిడ్జిను మంత్రి నాదెండ్ల మనోహర్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆప్గాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శరణాల మాలతీరాణి, జాయింట్ కలెక్టర్, అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, ఉంగుటూరు ఏఎంసీ చైర్మన్, గ్రామ సర్పంచ్, ఎన్డీఏ కూటమి పార్టీల మండల అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. దగ్గరలో ఏ మిల్ ఉందో మీరు చెప్పండి. ఒకవేళ అయిపోతే మీరు ఇమీడియట్గా మళ్ళీ చెప్పండి, జేసీ గారి దృష్టికి తీసుకెళ్ళండి. అవసరమైతే అడిషనల్ కోటా ఇస్తారు. కానీ ఈ ప్రాంతంలోనే మనం ఆ వెసులుబాటు ఉండేటట్టు రైతుకు ఉపయోగపడే విధంగా చేయాలి. మీరు దూర ప్రాంతాన్ని మిల్ దొరికే ప్రాంతం నేను ఊరుకోను. అది ఆఫీస్ నుంచి ఎవరు వచ్చారు? హెడ్ ఆఫీస్ నుంచి 4 గంటలు కాదు, నాకు ఇంకా దగ్గర ఉదయం మీరు వేస్తే సాయంత్రం 4 గంటల్లో పడ్డాయి అంతే. 4 గంటలే నా టార్గెట్. 4 గంటల్లో పడాల్సిందే. అయితే ధాన్యాలే గమనం ఇవ్వలేదు. అది అంటే తేమ శాతంలో కొంచెం తేడా ఉంటే మిమ్మల్ని ఎండబెట్టుకోమన్నారు. 13 వచ్చింది మాసరు లాగిన్ లాగేశారు. ఎక్కడ? నారాయణపురం ఆర్ఎస్కేలో చేసి కదా తీసుకోండి. నారాయణపురం ఆర్ఎస్కే అంటే 1 and 2 నోట్ చేసుకోండి. ఇబ్బంది పెట్టారని చెప్తున్నారు. చాలా ఇబ్బంది పెట్టారు. ఏమేమి మిల్లదా వార్తలు ఇచ్చారు, ధాన్యాలు వెళ్ళలేదు. సమస్య ఎక్కడ? లాగిన్ ఆఫీసాను లోడ్ అయిన 48 అవర్స్ ఆగినండి. మాయని ధాన్యం బట్టి 7 బళ్ళు ఉండిపోయినాను చెప్పాను. నేను 7 బళ్ళు ఉండిపోయినాను కూడా నేను చెప్పాను. ఆ రోజు తిరుగుతున్నారు లేదా మీరు అసలు? ఒకసారి చిన్న సమస్య ఉందని మాట్లాడను. నెక్స్ట్ ఇయర్ కదా చేద్దాంలేండి. తప్పకుండా చేద్దాం. కౌలు రైతులు చూడాలి, మరి అందరినీ చూస్తున్నారు మీరు. కౌలు రైతులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇవ్వాలి మరి ఏదండి ఇవ్వలేదు. కార్పాలన్నీ ఫ్రీ కౌలు రైతులు.
తాడేపల్లిగూడెంలో మురుగునీటి పారుదల సాఫీగా జరిగే విధంగా డ్రైనేజీల నిర్వహణను మెరుగుపరుస్తామని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలో డ్రైనేజీ పారిశుద్ధ్య నిర్వహణను గురువారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైనేజీ అవుట్లెట్లు సరిగ్గా లేకపోవడంతో మురికినీటి ప్రవాహం సరిగా జరగడం లేదని, అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం వహించకూడదని, ప్రజారోగ్య పరిరక్షణకు అందరూ సహకరించాలని అన్నారు. క్షేత్ర పరిశీలన అనంతరం ఎమ్మెల్యే తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంను సందర్శించారు. మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశమై మురుగునీరు ప్రవాహానికి ఆటంకం కలిగించే ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ రామకృష్ణ, ఎంఆర్ఓ సునీల్ కుమార్, మున్సిపల్ టీపీఓ జగదీష్, చాపల రమేష్, అడ్డగర్ల సురేష్, మద్దాల మణికుమార్, పైపోయిన వెంకటరామయ్య, రామశెట్టి సురేష్, దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో ఎటువంటి వర్షం వచ్చినా ములక్కుండా మన 2014 నుంచి 19లో అవుట్లెట్స్ అన్ని క్లియర్ చేసాం. అదేవిధంగా మరి అజ్రాల ట్రైన్లో నుంచి వాటర్ మళ్ళీ పంపించే ఏర్పాట్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి శానిటేషన్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల కూడా క్లీన్ చేయమని చెప్పి కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. దాంతోపాటుగా ఎంకరేజ్మెంట్స్ అన్ని కొట్టమని చెప్పి గౌరవ మంత్రి నారాయణ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే నిట్ రోడ్డు ఉన్నదో ఆ నిట్ రోడ్డు అంతా కూడా ఆక్యుపేషన్ గురైంది కాబట్టి 10,000 మంది జనం తిరుగుతున్నారు అటు. దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని నోటీస్ పంపించారు కమిషనర్ గారికి. దాని మీద కూడా చర్చించి వాళ్ళకి ఎంతవరకు లైబిలిటీ ఉంటే అంతవరకు కొట్టేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి జనం అందరూ సహకరించాలి. ఎందుకంటే ఇదివరకు ఉన్న తాడేపూడి వేరు, ఉన్న వేరు. మరి దాన్ని కూడా అర్థం చేసుకుని ఎవరి మీద ఎలాంటి కక్ష సాధింపులు ఉండో ఖచ్చితంగా మీరు అందరూ సహకరించవలసిన అవసరం ఉంది. దాంతోపాటుగా 11 MLD వాటర్ ప్లాంట్ ఇంకా పూర్తి చేసుకోలేకపోయాం, ఫిల్టర్ ప్లాంట్ని. దాని గురించి కూడా ఫైనల్ స్టేజ్లో ఆగినాయన్నీ. అవన్నీ కూడా మాట్లాడి మరి ఏదో రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే వరకు మనం ప్రయత్నించి సెకండ్ సమ్మర్ ట్యాంక్ ఎంతవరకు అయిందో చూసాం. మరి UGD వర్క్స్ ఎక్కడ దాకా అయినాయి కూడా మనం అడగడం జరిగింది. మెయిన్ టౌన్ ప్లానింగ్ కి బాధ్యతలు చెప్పడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎంక్రోచ్మెంట్స్ డ్రైన్ మీద ఉన్నాయని తీసేయమని చెప్తూ ఉన్నారు. తప్పకుండా అందరూ సహకరించండి. ఇది మీకోసం. డ్రైన్ మూసేస్తే దాంట్లో నీరు వెళ్ళకపోతే మనకు వచ్చి పక్క ఇల్లు మురిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడా కూడా ఎంక్రోచ్మెంట్ దయ్యం చేయొద్దు, కొత్తగా చేయొద్దు, పాత కూడా ఉంచొద్దు అని కూడా చెప్పడం జరిగింది. రోడ్లు అడ్డంగా కట్టినవి కూడా అక్రమ కట్టడాలన్నీ కూడా సరిచేయమని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ సహకరించండి. శానిటేషన్ విషయంలో కానీ ఏమన్నా మీరు ఇమ్మీడియట్ గా వాట్సాప్ మెసేజ్ ద్వారా నాకు కమిషనర్కి అందరికి పెట్టండి. నేను కూడా ఫాలో అప్ చేస్తూ ఉన్నాను. వాటర్ పొల్యూట్ అయినా మీకు వాటర్ రాని ప్రాంతాల్లో ఎలా ఇవ్వాలనేది కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ 11 MLD ఫిల్టర్ బెడ్ అయితే 3 సార్లు నీళ్ళు ఇవ్వచ్చు తాడేపూడిలో. రెండో సమ్మర్సెల్ ట్యాంక్ ని వచ్చే సంవత్సరం 5వ నెల లోపు మనకి మీకు అందుబాటులో తీసుకొస్తాం. అసలు నీరుకి తాడేపూడిలో ఇబ్బంది లేకుండా చేసి బాధ్యత తీసుకుంటాం. అది నేను ఎప్పటి నుంచో కలగన్నటువంటి ప్రాజెక్ట్. అది ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసి మీకు అది చెప్తాం. కాబట్టి నీరు ఎద్దడి అనేది లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోంది. మీరందరూ సహకరించమని కోరుతాం. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమం 28వ తేదీ శుక్రవారం ఉదయం నుండి జరుగుతుందని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. ఆయన టీసీసీతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు ప్రతి శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అర్జీల స్వీకరణ చేస్తున్నామని తెలిపారు. పెన్షన్, ఇంటి స్థలాలు, డ్రైనేజీలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా అర్జీల రూపంలో పార్టీ కార్యాలయంలో అందిస్తే ఆయా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంటే శుక్రవారం 28వ తారీఖు తెలుగుదేశం పార్టీ కార్యాలయం భాగ్యలక్ష్మీపేటలో గ్రీవెన్స్ సెల్ నిర్వహించబడుతుంది. ఎవరైనా వారి సమస్యల్ని పిటిషన్ రూపంలో ఇస్తే అది అధికారులతో మాట్లాడి మరి ఆ సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలు పరిష్కరించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ నెల 30వ తారీఖు దాటితే ఇళ్ల స్థలాలు కానీ
అలాగే ఇల్లు కట్టుకునే సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వ్యక్తులు కానీ టైం అయిపోయిన పరిస్థితి వస్తుంది 30వ తారీఖు దాటితే. కాబట్టి తాడేపల్లిగూడెంలోని ఇళ్ళు అలాగే ఇంటి స్థలాలు లేని వ్యక్తులు, అర్హులైన వ్యక్తులు అందరూ కూడా రేషన్ కార్డు కలిగి అర్హులైన వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరడం అవుతుంది. ముఖ్యంగా ఏదైతే పెన్షన్లు అలాగే అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్న పరిస్థితులు ఉంటే వాటిని మున్సిపాలిటీ ద్వారా పరిష్కరించేవి మున్సిపల్ కమిషనర్ ద్వారా చెప్తాం. మరి ఏదైతే రెవెన్యూ సమస్యలు ఉంటే వాటిని ఆర్డీఓ గారు అలాగే మరి తహసీల్దార్ గారు వారి ద్వారాను, మరి రైతాంగ సమస్యల్ని మరి ఏఓల ద్వారాను ఎండిఓల ద్వారాను కూడా ఈ సమస్యలన్నీ కూడా మరి వాళ్ళు పరిశీలించి మరి వారికి న్యాయం జరిగేలాగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఇది ఈ గ్రీవెన్స్ సెల్ నిర్వహించమని ప్రతివారం నిర్వహించమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం 10 గంటల నుంచి మరి మధ్యాహ్నం దాకా మరి తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటారని చెప్పి తెలియజేసుకుంటూ డిసెంబర్ 1వ తేదీ తాడేపల్లిగూడెం పట్టణంలో ఎన్కే గ్రౌండ్లో నిర్వహించే హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరుతూ నిర్వహణ సమితి సభ్యులు గురువారం పట్టణంలో మోటార్ బైక్ల ర్యాలీ నిర్వహించారు. ఏలూరు రోడ్లో శంకరమఠం నుండి ప్రారంభమై ఓవర్ బ్రిడ్జ్ మీదుగా జయలక్ష్మి సెంటర్కు చేరుకుంది. తిరిగి ఎన్కే గ్రౌండ్ నుండి ఓవర్ బ్రిడ్జ్ మీదుగా తాలూకా ఆఫీస్ సెంటర్, బస్ స్టాండ్, హౌసింగ్ బోర్డులో ఆంజనేయ స్వామి గుడి వద్ద వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ 1వ తేదీ నిర్వహించే హిందూ సమ్మేళనానికి భారీగా హిందువులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాకా శ్రీనివాస్, శంకరమఠం రామం, ప్రవా శ్రీనివాస్ సమితి సభ్యులు పాల్గొన్నారు. డిసెంబర్ 1వ తేదీన జరిగే ఈ యొక్క హైందవ సమైక్య కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనవుతానని సిద్ధపడుతున్నటువంటి ఈ తరుణంలో ఈరోజు శంకరమఠ దగ్గర నుంచి ప్రారంభించినటువంటి ఈ యొక్క బైక్ ర్యాలీని జయప్రదం చేయడానికి వచ్చి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కంకణబద్దులై ఉండాలని తెలియజేస్తూ కోరుతున్నాము. తాడేపల్లిగూడెంలో రేపు డిసెంబర్ 1వ తారీఖున హిందూ సమ్మేళనం జరుగుతోంది. ఆ హిందూ సమ్మేళనం కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒకసారి బైక్ ర్యాలీ ద్వారా ఈ యొక్క కార్యక్రమం విషయం అందరికీ తెలియచేద్దామనే ఉద్దేశంలో ఇవాళ శంకరమఠం నుండి ఎన్కే గ్రౌండ్స్ మీదుగా జయలక్ష్మి థియేటరు, తాలూకా ఆఫీస్ సెంటర్ మీదుగా ఆంజనేయ స్వామి గుడి వరకు సుమారుగా 5 కిలోమీటర్లు, హౌసింగ్ బోర్డు ఆంజనేయ స్వామి గుడి వరకు 5 కిలోమీటర్లు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. దాంట్లో భాగంగా ఇవాళ ఈ యొక్క హిందూ సమ్మేళనానికి సంబంధించిన కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో అటెండ్ అయ్యారు. అందరం కూడా 1వ తారీఖు జరిగే డిసెంబర్ 1వ తారీఖు జరిగే ఆ హిందూ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొందాం. మన యొక్క హిందువులందరం కలిసి ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాము. డిసెంబర్ 1వ తారీఖు హిందూ బంధువులందరూ తలపెట్టిన హిందూ సమ్మేళనం ఎన్కే గ్రౌండ్స్లో దానికి సంబంధించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు శంకరమఠం నుంచి బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది. దీని ద్వారా హిందూ బంధువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పకుండా డిసెంబర్ 1వ తారీఖు నాడు హిందువులంతా భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. 1వ తారీఖున ఎన్కే గ్రౌండ్స్లో 3 to 6 మనం హిందూ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. హిందువుల ఐక్యత మనం చూపించవలసిన బాధ్యత మన ప్రతి ఒక్కరి మీద ఉంది. హిందూ సమాజం మీద, హిందూ సంస్కృతి మీద, హిందూ దేవాలయాల మీద జరిగే దాడులు ఏ ఒక్క వ్యక్తి ప్రతిఘటించడానికి సాధ్యం కాదు. ఒక సంఘటితంగా ఉంటేనే ఏదైనా మనం సాధించవచ్చు.
మనం ఆ విషయాన్ని మనం హైందవ వేదికలో విజయవాడలో హైందవ శంఖారం ద్వారా రుజువు చేసుకోవడం జరిగింది. అలాంటి కార్యక్రమమే మనం తాడేపల్లిగూడెంలో 35 వార్డులకు సంబంధించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1వ తారీఖున నంద్యాల కృష్ణమూర్తి గారి ఎన్కే గ్రౌండ్స్లో 3 to 6 ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. ప్రతి హిందువు వారి కుటుంబ సభ్యులతో హాజరవ్వాలని, దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా చేసుకోవడం వల్ల మన సంస్కృతి ధర్మం నిలబడటమే కాకుండా మన సంస్కృతి మీద జరిగే దాడులు కూడా ఆగే అవకాశం ఉంటుంది. హిందువుల యొక్క హక్కులు పరిరక్షించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ హిందువు కూడా ప్రశాంతంగా నిద్రపోకుండా ఈ కార్యక్రమంలో తీవ్రంగా కృషి చేసి 1వ తారీఖు నాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్ సమీపాన గల వ్యవసాయ కార్యాలయాల సముదాయంలో గురువారం ఉదయం భూ పరీక్షా కేంద్రం భవనానికి భూమి పూజ, 1,60,00,000 రూపాయలతో నిర్మించిన పురుగుమందుల ప్రయోగశాలకు ప్రారంభోత్సవం తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొండ తాతాజీ, నియోజకవర్గ ప్రత్యేక అధికారి జీవికే మల్లికార్జునరావు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, కూటమి నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, వర్తనపల్లి కాశీ, ఎన్వి సత్యనారాయణ, కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ओम अयं महायामि ज्ञानं समर्पयामि आवाहयामि पुरुषदेवताभ्यो नमः पंचामृत स्नानं समर्पयामि महागणाधिपतिभ्यो नमः अलंकरणार्थं पुष्पां समर्पयामि ग्रहाणाम् अत्यन्त अनुकूलता फलदानकल्पोक्ति सम्पूर्ण समये पुरुषदेवतां तस्मात् कुल्यता फलसिद्धिरस्तु స్వాతంత్ర సమరయోధుడు, జీవితాంతం ప్రజల పక్షాన నిలిచి పోరాడిన యోధుడు ఉద్దరాజు రామంను ఈనాటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఉద్దరాజు రామం 31వ వర్ధంతి సభ స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో జవాది శ్రీను అధ్యక్షతన జరిగింది. ఉద్దరాజు రామం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఆయన ఆశయాలను కొనసాగించాలని సిపిఎం పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ వర్ధంతి సభకు జవాది శ్రీను, అడపాలోవా, నరమాల కృష్ణ, దేశంశెట్టి సతీష్, అయినాల సత్యనారాయణ, చిట్టెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ,
ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. తాడేపల్లిగూడెంలో మార్కెట్ వద్ద గల ఎన్కే గ్రౌండ్స్లో డిసెంబర్ 1వ తేదీన నిర్వహించే హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలని కోరుతూ పట్టణంలో పలు ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో యోగా సెంటర్స్ వాకర్స్కు హిందూ సమ్మేళనం ఆహ్వాన పత్రికలు లయన్ గట్టి మాణిక్యాలరావు, లయన్ పేరిచెర్ల మురళీకృష్ణంరాజు అందించారు. గ్రామదేవత శ్రీ బలిసలమ్మ తల్లి ఆలయ ప్రాంగణం వద్ద యోగా మాస్టర్ లయన్ బడుగు చంద్రశేఖర్ ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఉమరాలిషా విజ్ఞానపీఠం యోగా శిబిరంలో యోగా మాస్టర్ లయన్ కరిబండి రామకృష్ణ ఆహ్వాన పత్రికలు అందజేశారు. స్థానిక R&B వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు ప్రెసిడెంట్ పేరిచెర్ల ఫౌండేషన్ చైర్మన్ పేరిచెర్ల మురళీకృష్ణంరాజు ఆహ్వాన పత్రికలు అందజేశారు. డిసెంబర్ 2వ తారీఖున హిందూ సమ్మేళనం ఒకటి పెద్ద ఎత్తున జరగబోతుంది. ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం, అలాగే ఒక విద్యుక్త ధర్మంగా ఈ ధర్మంతో పాటుగా సమతుల్యత, సోదరభావం మరియు మానవ సంబంధాలు పెంపొందించే దిశగా ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం మన తాడేపల్లిగూడెంలో జరగబోతుంది. మరి మనందరినీ కూడా ప్రత్యేక ఆహ్వానించడం కోసం మరి ఇక్కడికి రావడం జరిగింది. మనందరూ కూడా హృదయపూర్వకంగా మరి ఆత్మ బంధువుల, హిందూ బంధువులాగా నేను ఆహ్వానిస్తున్నాను. భారతదేశం అనేది ఏంటంటే ఇది ఒక సనాతన ధర్మానికి ఇది ఇక్కడ పుట్టింది. భారతదేశం అనేది ఒక కర్మభూమి, పుణ్యభూమి. ఇక్కడ పుట్టడం చాలా అదృష్టం. మనకి ధర్మం అనేది ఏంటంటే హిందూ మతం అనేది ఒక ధర్మం అన్నమాట. ఆ ధర్మం ఇక్కడ మనకి దాన్ని కాపాడాల్సినటువంటి ధర్మం రచిత అనేది భారతదేశం ఎప్పుడు కూడా ఎవరి మీదకి వెళ్ళి యుద్ధం చేయలేదు. అందరూ వచ్చి భారతదేశం మీద యుద్ధం చేశారు. భారతదేశాన్ని రకరకాలుగా వాడుకున్నారు తప్ప భారతదేశం ఎప్పుడు కూడా ఎవరి మీదకి వెళ్ళలేదు. ఇదేంటంటే ఎవరినైనా సరే స్వీకరించింది. ఎన్నో సంపదలను దోచుకున్నా ఇక్కడ ఉన్నది ఏంటంటే ఇంకా ఉన్నవన్నీ మనం పరిరక్షించుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం అందరినీ కాపాడుకోవాలి. మన మనుగడ బాగుండాలి అనుకుంటే కనుక మన ధర్మాన్ని మనం ఏంటంటే తెలియజేయడమే ఈ హిందూ సమ్మేళనం అనే దాన్ని మనం అందరం కూడా చైతన్యంగా అందరం కూడా మనం ముందు కదిలి మనమే కాకుండా మన బంధువుల్ని, మన మిత్రుల్ని అందరినీ కూడా దీనికి మనం ఆహ్వానించి దీన్ని జయప్రదం చేసి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. హిందూ సమ్మేళనం తాడేపల్లిగూడెంలో జరుగుతున్నటువంటి ఈ హిందూ సమ్మేళనానికి ఆహ్వానం ఇవ్వడానికి పెద్దలు మా లయన్ గట్టి మాణిక్యాలరావు గారు ఇచ్చేసి ఉన్నారు. మన భారతదేశ ఐక్యతకు మూలంగా మన ఈ హిందూ సమ్మేళనాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, మన తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్న సభ్యులందరూ కూడా ఆ రోజున ఆ ప్రోగ్రాంకి ఇచ్చేసి మరి ఇది జయప్రదం చేయాలని, ఇది ఒక మతానికో కులానికో సంబంధించిన సమ్మేళనం కాదు. మన హిందూ సామ్రాజ్యం మరి ఇవరికి ఎటువంటి పరిస్థితుల్లోంచి ఎటువంటి పరిస్థితుల్లోకి వచ్చిందో మనం తెలుసుకోవడానికి, అదేవిధంగా మనం అందరం కూడా స్ట్రాంగ్గా తయారవడానికి, ఈ సమాజానికి మనం అంతూ సహకారం అందించడానికి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా మనం హిందూ సమ్మేళనంలో మనం పొందగలుగుతాం. తప్పనిసరిగా మనకి అవకాశం ఉన్నంత వరకు తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతున్నాం. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు క్యాంపు కార్యాలయంలో పెంటపాడు మండలం పెంటపాడు గ్రామం నక్కా పావనీదేవి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం 60,000 రూపాయలు సీఎం సహాయ నిధి నుండి అందించారు. మారంపల్లి గ్రామానికి చెందిన అల్లు వెంకటేశ్వరరావు 50,000 రూపాయలు, 1,10,000 రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులను బొలిశెట్టి శ్రీనివాస్ దగ్గరుండి కార్యకర్తల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పేదవారి కన్నీరు తుడిచే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని, ఏ ఒక్కరూ వైద్యం ఖర్చుల కోసం నిరాశ చెందకూడదన్నారు. ప్రతి ఇంట నవ్వులు పూయించే విధంగా కూటమి ప్రభుత్వం ఉందని, ఇది పేదవారి ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ సహకారంతో ఆంధ్ర రాష్ట్రం ముందుకు వెళుతుందని, ప్రజలందరూ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడపా ప్రసాద్, చాపల రమేష్, పైబైన రఘు, ఎన్వి సత్యనారాయణ, పెంటపాడు కొవ్వూరి లక్ష్మారెడ్డి, దాసరి శ్రీనివాస్, మద్దాల మణికుమార్, పసలకొండ, మద్దిపాటి రవితేజ, కూటమి నాయకులు పాల్గొన్నారు. స్థానిక సత్యవతి నగర్లో వేంచేసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం సంబంధించి ఉత్సవాలు డిసెంబర్ 2వ తేదీ నుండి జరగనున్నాయి. ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని ఆలయ కమిటీ సభ్యులు గురువారం తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకి అందజేశారు. ఈ ఉత్సవాలకు రావాలని ఆయనను కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పట్నాల రాంపండు, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభ మురళి, ముప్పిడి రమేష్, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.
పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు స్థలదాత స్వర్గీయ తుమ్మల ఉమామహేశ్వరరావు సంతాప సభను గురువారం వృద్ధాశ్రమంలో నిర్వహించారు. సంతాప సభకు అధ్యక్షత వహించిన గ్రంథి సత్యనారాయణ, ఉమామహేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొద్దిసేపు మౌనం పాటించి నివాళులర్పించారు. వృద్ధాశ్రమ పూర్వ అధ్యక్షులైన తుమ్మల ఉమామహేశ్వరరావు ఉన్నతమైన ఆశయంతో వృద్ధుల సంక్షేమమే ధ్యేయంగా చరమాంకంలో ఉన్న వృద్ధులకు ఆశ్రయం కల్పించాలని 1999లో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథి సత్యనారాయణతో పాటుగా మండవలి నాగేంద్రరావు, తన్నిడి సాల్మన్ రాజు, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, గాదిరాజు సుధి, కడియాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ తాడేపల్లిపట్నంలోని పడాల గ్రామంలో ఉన్న జీవన సంధ్యాశ్రమం మా మాజీ అధ్యక్షులు అంటే ఈ స్థాపకులు 1997లో అవధూతాశ్రమానికి వచ్చి అక్కడి నుంచి 99లో ఈ ల్యాండ్ కొని కొంతమంది పెద్దల్ని తాడేపల్లిగూడెం ఇలా పడాల గ్రామంలో అందరినీ చేరదీసి ఈ కమిటీని నిర్మించి ఈ ఆశ్రమం నిర్మించారు. వారు పరలోక ప్రాప్తులయ్యారు, అంటే స్వర్గస్థులైనారు. స్వర్గస్థులైన సందర్భంగా వారికి ఈవేళ నివాళులు అర్పిస్తూ మా కమిటీ అందరూ కూడా తీర్మానం చేశాము. అలాగే వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అదే కాకుండా మొత్తం మన ఇండియాలో ఉన్న ఓల్డ్ ఏజ్ ఆశ్రమంలో కన్నా మాది ఉత్తమ ఆశ్రమం అని చెప్పేసి 2017లో మాకు అవార్డు వచ్చింది. అవార్డుకు సాల్మన్ రాజు గారు అలాగే ఉమామహేశ్వరరావు కూడా ఢిల్లీ వెళ్ళి గవర్నర్ చేతుల మీదుగా కూడా మేము ఈ మెమెంటో అందుకుంది కూడా జరిగింది. అటువంటి వ్యక్తి మాకు తీరని లోటు, ప్రగాఢ సానుభూతిని, వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఉమామహేశ్వరరావు గారని ఇక్కడ ఓల్డ్ ఆశ్రమానికి చైర్మన్ అండి. ఆయన ఎంతో అద్భుతంగా ఇక్కడ సేవలు అందించారు. అలాగే మా అత్తయ్య గారి పేరు గాదిరాజు సీతమ్మ గారండి, వారి కోడల్ని నేను. ఉమామహేశ్వరరావు గారు, అత్తయ్య గారు, కళాలక్ష్మి గారు, ఇలా ఇక్కడ ఉన్న సభ్యులందరూ కలిసి ఇక్కడ ఎంతో అద్భుతంగా ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నారండి. ఆయన ఎనలేని సేవలు అందించారు. అలాగే అత్తయ్య గారి తరపున నన్ను నియమించారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ సేవలు అందించడానికి నా తరపున ఏ సేవలు అవసరమైన నా వంతు నేను చేస్తానని, ఉమామహేశ్వరరావు గారి ఆత్మ ఉన్నత లోకాలకి వెళ్ళాలని, ఆయన శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాను. అవధూత సాయి వృద్ధాక్ష సంక్షేమ ఆశ్రమం మరి ఆయన అధ్యక్షులు తుమ్మలపల్లి మరి ఉమామహేశ్వరరావు గారు కృష్ణా జిల్లా కుదరవల్లి గ్రామం నుంచి వచ్చి ఇక్కడ వృద్ధులకు ఆశ్రయం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఇది 1999లో అవధూత ఆశ్రమంలో స్థాపించాం. అక్కడి నుంచి ఆయన మరి ఇక్కడ స్థలం కొని 6 ఎకరాల చేను ఆయన సొంత డబ్బులతో కొని 26/4/2001లో ఆయన ఇక్కడ శంకుస్థాపన మహానుభావులు ఎర్ర నారాయణ స్వామి గారు, అక్కడ నారాయణ స్వామి గారు, అలాగా బాల బుల్లరాయ్ గారు అధ్యక్షతన వాళ్ళ మా చేతులతోటి వృద్ధాశ్రమానికి శంకుస్థాపన చేయించి 2025/11/2021 సంవత్సరానికి పూర్తి చేసి, అలాంటి మహానుభావుడు మరి కాలం చేసేట స్వర్గలోకానికి వెళ్తారు. ఆయన పైనుండి మమ్మల్ని అందరూ దీవించమని, వారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా ఆశ్రమానికి, మా వృద్ధులకు అందరికి కూడా ఆశీస్సులు ఉండాలని. ఈ ఉమామహేశ్వరరావు గారు ఎక్కడో విజయవాడ గ్రామం ఉంది, ఇక్కడ మన వాళ్ళు అందరి కోసం కూడా పాటుపడి ఇక్కడికి వచ్చి ఆయనే దాదాపు 6 ఎకరం సైట్ కొని వీళ్ళందరూ కూడా మన వాళ్ళందరూ ఉండాలి, వృద్ధాశ్రమం మెయింటైన్ చేయాలని చెప్పేసి కమిటీ నెంబర్లో 18 మందిని ఏర్పాటు చేసుకుని, ఏవైనా సరే మన ఇప్పుడు ఆ రోజుల్లో ఎంతో కొంత 18 మంది మెంబర్లు కూడా తలకో కొంచెం పెట్టుకుని ఓల్డేజ్ హోమ్ ప్రారంభించిన ఓల్డేజ్ హోము ఈ రోజుకి ఉచ్ఛ దశకి చేరుకుంది. అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి కనుమరుగయ్యారు. ఏం చేద్దంటే ఆయన ఆ లోటు ఈ ఆశ్రమానికి తీరని లోటుగా భావిస్తున్నాము. పీఎం కిసాన్ 2వ విడతగా ప్రతి రైతుకు 7,000 రూపాయలు జమ చేసిన నేపథ్యంలో పెంటపాడు మండలం మౌన్సీపాడులో ధాన్యంతో రైతన్న మీకోసం అంటూ కూటమి ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్, స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ చిత్రపటాలు చేతబూని మౌన్సీపాడు గ్రామ రైతాంగం కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి ఆధ్వర్యంలో జరిగింది. ఈ నెల 24వ తేదీ నుండి 29వ తేదీ వరకు రైతన్న మీకోసం పేరుతో ఏర్పాటు చేసిన రైతన్నల కుటుంబాల సందర్శనం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా రైతన్న నివాసాలకు వెంకటరామనగూడెం కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ పెదబాబు, మండల వ్యవసాయ శాఖ అధికారి రవికుమార్, గ్రామ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఝాన్సీ, సచివాలయ సిబ్బందితో కలిసి కరపత్రాలను అందజేయడంతో పాటు కూటమి ప్రభుత్వం ద్వారా రైతాంగానికి చేస్తున్న సంక్షేమ పథకాలను, వ్యవసాయ రంగంలో పాటించవలసిన అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మౌన్సీపాడు గ్రామ రైతులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా చేసుకుంటూ వెళ్తున్నారు. అదేవిధంగా రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక అంశం ప్రకటించారు. మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి రైతుకి సంవత్సరానికి పీఎం కిసాన్ తో కలుపుకుని అన్నదాత సుఖీభవ నిమిత్తం 20,000 రూపాయలు ఇస్తామని ఆ రోజు ప్రకటించారు. దానిలో భాగంగానే మొదటి విడత 7,000 రూపాయలు గతంలో రైతులందరికీ కూడా జమ చేయడం జరిగింది. రెండో విడత కూడా సుమారు ఉమామహేశ్వరం, మాంజీపూడి రెండు కలిపి ఒక సచివాలయ పరిధిలో ఉన్నాయి. ఈ రెండు గ్రామాలను సుమారు 1000 మంది రైతులకు ఇవాళ 7,000 రూపాయలు రైతుల యొక్క అకౌంట్ లో జమ చేయడం జరిగింది. దానికి కృతజ్ఞతలుగా రైతాంగం తరఫున మేము అందరం కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారు, ఏదైతే స్థానిక శాసనసభ్యులు బొత్స శ్రీనివాస్ గారు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ రైతంగా మీకోసం మేము పండితుల ధాన్యంతో వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటాం. చాలా మంచిగా మేము అనుకున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇంకా రానున్న రోజులు రైతాంగానికి సంబంధించి అన్ని కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తున్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మేమందరం కూడా ఆ దిశగానే ముందుగా అడుగులు వేస్తున్నాం. ఏదైతే అగ్రికల్చర్ అధికారులు కానీ సైంటిస్ట్ గారు కానీ ఈ రోజు మాంజీపాడి గ్రామం వచ్చి మా రైతులందరినీ మోటివేట్ చేయడానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెంలో డిసెంబర్ 1వ తేదీన మార్కెట్ ఎదురుగా ఉన్న ఎన్కే గ్రౌండ్స్ లో హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా హిందూ సమ్మేళనం సందర్భంగా గురువారం ఏలూరు రోడ్ సాయిబాబా ఆలయం వద్ద ఆహ్వాన కమిటీ సభ్యులు హిందూ సమ్మేళనం విజయవంతం కోరుతూ శంఖారావాన్ని పూరించారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యులు మాకా శ్రీనివాస్, ముత్తా రామారావు, ఆలయ కమిటీ శివ, అర్చకులు, నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ డిసెంబర్ నెల 1వ తేదీన హిందువులందరూ కలిపి సమైక్యంగా ఒక సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ యొక్క సమ్మేళన కార్యక్రమానికి హిందూ సోదరమణులందరూ కూడా భక్తులు, ప్రజలు 50 మంది కూడా విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఇంతకుముందు మనము ఒక శంఖారావం అనే ప్రోగ్రాంని విజయవాడలో పెట్టడం జరిగింది. మరి ఆ యొక్క శంఖారావం ప్రోగ్రాంని ఎంతో మహోన్నతంగా మనం జయప్రదం చేసినందుకు గాను హిందూ సంస్కృతి సాంప్రదాయం, మన యొక్క సనాతన ధర్మం అనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. మన తాడేపల్లిగూడెం ప్రజల యొక్క కోరిక మేరకు తాడేపల్లిగూడెంలో ఈ కార్యక్రమాన్ని ఎన్కే గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా అందరూ కూడా పిల్లలందరూ కూడా ముఖ్యంగా మన ఈ ఏలూరు రోడ్లో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్ యొక్క డివోటీస్ అందరూ కూడా తప్పనిసరిగా వస్తారని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. 1/12/2025 తేదీన స్థానిక ఎన్కే గ్రౌండ్స్ అనగా కేఎన్ రోడ్లో ఉన్న ఖాళీ సైట్లో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని మన హిందూ సోదరులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నారు. కాబట్టి మన హిందూ సోదరులైన ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్క హిందువుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్థానిక 1వ వార్డు గణేష్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో షష్ఠి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. రెండో రోజు కార్యక్రమంలో భాగంగా ఆలయ ఆవరణలో ప్రతిష్ఠించిన నాగబంధానికి పాలు, పసుపు, కుంకుమ, గంధంతో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కళ్యాణ రామచంద్రరావు మాట్లాడుతూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కోరిన కోరికలు తీర్చే దేవుడన్నారు. షష్ఠి సందర్భంగా 10 మంది జంటలతో స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరిగిందన్నారు. ఉదయం 4 గంటల నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం స్వామివారి ఊరేగింపు 9వ తేదీన అఖండ అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్య కళ్యాణం మంగళవారం రాత్రి 7:20 నుంచి 12:30 వరకు పూజా కార్యక్రమం జరిగింది. కళ్యాణం అత్యంత చక్కగా భక్తులందరూ కూడా, మహిళా భక్తులందరూ కూడా ఇచ్చేసి అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప విశేషం. 12:30 దాకా మహిళలు అలాగే ఉండి స్వామివారి కళ్యాణం అయిన తర్వాత తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొంది
వెళ్ళడం జరిగింది. అలాగే వేకువజామున 26వ తారీఖు ఉదయం 4 గంటల నుంచి అభిషేకాలు, విశేషమైన అభిషేకాలు జరిగినాయి. 6 గంటల నుంచి దివ్య అలంకరణ, చక్కటి అలంకరణతో స్వామివారి భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు నాగబంధం, పసుపు, పాలు, గంధం, విభూది వీటన్నిటితోటి చక్కగా పూజా కార్యక్రమం జరిగింది. అలాగే 9వ తారీఖున మంగళవారం జరగబోయే మహా అన్న సమారాధనకి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి స్వామివారి ప్రసాదం తీసుకోవాలని కోరి ప్రార్థిస్తూ సెలవు. తాడేపల్లిగూడెం భౌత దివ్యాంగుల శిక్షణా కేంద్రంకు తాడేపల్లిగూడెం వాసవి క్లబ్ వారు గురువారం అతిథుల చేతుల మీదుగా సేవా కార్యక్రమం చేశారు. భవితా కేంద్రంలో శిక్షణ పొందుతున్న దివ్యాంగుల పిల్లలకు ప్రత్యేక విద్యకి అవసరమైన విద్యా సామాగ్రి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ, గవర్నర్ సిహెచ్ ప్రసాద్, సెక్రటరీ చలపతి, తాడేపల్లిగూడెం వాసవి క్లబ్ ప్రెసిడెంట్ పసుమర్తి మూర్తి అనిల్, సెక్రటరీ మండా పవన్, వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్, తాడేపల్లిగూడెం వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్ సభ్యులు, భవితా కేంద్రం సిబ్బంది, దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ శీతాకాల నమూనా సమావేశాలు చిన్నారుల హావభావాలు, ప్రశ్నలు, చలోక్తులతో దద్దరిల్లింది. అమరావతిలో మార్క్ అసెంబ్లీ నిర్వహించిన సందర్భంగా తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులు నిర్వహించిన మాక్ పార్లమెంట్ ఆకట్టుకుంది. ఈ మాక్ పార్లమెంటును ప్రధానోపాధ్యాయురాలు షేక్ లాల్ బీబీ, ఉపాధ్యాయ సిబ్బంది పర్యవేక్షించారు. ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో గురువారం పురస్కరించుకుని ఆలయ అర్చకులు ఐలూరి వెంకటరామయ్య బ్రహ్మత్వంలో బాబావారికి ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగడ హారతి అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న సమారాధన నిర్వహించారు. ప్రతి గురువారం సాయిబాబా వారి ఆలయంలో బాబావారికి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉదయం 5 గంటలకు దత్తాత్రేయ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, అలాగే 5:30కు బాబావారికి కాగడహారతి, 6:30కు బాబావారికి విశేష అభిషేక కార్యక్రమాలు, అలాగే 7:35కు నీరాజమంత్రలు జరుగును. కావున భక్తులందరూ కూడా ఉదయం 5:30 నుంచే అన్ని కార్యక్రమాలన్నింటికి పాల్గొన్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల హారతి, మళ్ళీ 12ంటికి అన్న సమారాధన జరుగును. కావున భక్తులందరూ వచ్చి ఈ అన్నప్రసాదం సేకరించి స్వామివారికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.